Hi everyone, in today's Frontier video, we have a very interesting topic to discuss. బాహుబలిలో మాహిష్మతి గురించి ఒక్కసారి ఆలోచించండి. వన్ కింగ్డమ్, వన్ థ్రోన్. చుట్టూ ఉన్న ప్రతి కింగ్డమ్ ట్రిబ్యూట్ పే చేయాల్సిందే. ఎవ్రీ ట్రేడ్ రూట్ అక్కడి నుండే పాస్ అవ్వాలి. మాహిష్మతి అప్రూవల్ లేకుండా నథింగ్ మూవ్స్, నథింగ్ గ్రోస్, నో బడీ ఈట్స్. అండ్ ఇంకా కేజీఎఫ్లో రాకీకి కావాల్సింది జస్ట్ బంగారం కాదు, ఆ గోల్ వల్ల వచ్చే కంట్రోల్. మైండ్స్ ఎవరి చేతిలో ఉంటే రూల్స్ వాడే రాస్తాడు. అండ్ కమింగ్ టు పుష్ప మూవీలో జీరో నుంచి వచ్చిన పుష్ప ఒక్క ట్రూత్ క్యాచ్ చేశాడు. వరల్డ్లో కాస్ట్లీ థింగ్స్ అంటే అవి మోస్ట్ యూస్ఫుల్ అని కాదు, పవర్ ఉన్న వాళ్ళు వాంటెడ్గా ప్లాన్ చేసి రేర్గా దొరికేలా చేసినవి కాబట్టి. 3 స్టోరీస్, 3 వరల్డ్స్, కానీ ఒక్క కామన్ ట్రూత్. ఇన్ ఎవ్రీ సిస్టమ్, ఫిక్షనల్ ఆర్ రియల్, రిసోర్స్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటే పవర్ వాడి దగ్గరే ఉంటుంది. సో ఫ్రాంటియర్లో ఇవాళ మన క్వశ్చన్ ఏంటంటే, రియల్ వరల్డ్లో రిసోర్సెస్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు యాక్చువల్గా రన్ చేస్తున్నారు? ఐల్ టెల్ యూ రైట్ నౌ. మనం ఓట్ వేసి గెలిపించిన వాళ్ళు మాత్రమైతే కాదు. బాహుబలిని కొంచెం కంటిన్యూ చేద్దాం. మాహిష్మతి పవర్ అంటే ఆర్మీ కాదు, ఇట్స్ స్ట్రక్చరల్ పవర్. చుట్టూ ఉన్న కంట్రీస్ అన్ని ట్రేడ్ కోసం, ప్రొటెక్షన్ కోసం మాహిష్మతి పైన డిపెండ్ అవ్వాలి. మీరు ఆ వరల్డ్ లో సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి. 1945లో వరల్డ్ వార్ 2 ఆల్మోస్ట్ అయిపోయింది. బ్రెటన్ వుడ్స్ అనే చిన్న టౌన్ లో allied నేషన్స్ కలిసి ఒక్క డెసిజన్స్ తీసుకున్నాయి. గ్లోబల్ ట్రేడ్ అంతా ఒక్క కరెన్సీలో జరగాలని, అదే యుఎస్ డాలర్. దీని రియల్ మీనింగ్ ఏంటంటే, ఇండియా సౌదీ నుంచి ఆయిల్ కొనాలంటే డాలర్లో పే చేయాలి, బ్రెజిల్కి వీట్ కావాలంటే డాలర్, నైజీరియాకి మెడిసిన్స్ కావాలంటే కూడా డాలర్. వరల్డ్లో ఏ కంట్రీ అయినా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ముందు డాలర్స్ ఎర్న్ చేయాలి. అంటే ఇండైరెక్ట్లీ ఎవ్రీ కంట్రీ ఈజ్ డిపెండెంట్ ఆన్ అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇది యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షనల్. వాషింగ్టన్ని గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్ చేయాలని ప్లాన్ ఇది. అండ్ దే డిడ్ ఇట్. మాహిష్మతి థ్రోన్ రియల్గానే ఉంది, అది వాషింగ్టన్ డీసీలో ఉంది. అది ఎవరో కింగ్ బిల్డ్ చేసింది కాదు. 1944లో కొంతమంది ఎకానమిస్ట్ అండ్ బ్యాంకర్స్ కలిసి డిజైన్ చేశారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ కేజీఎఫ్. రాకీ బాయ్ స్టోరీ ఎందుకంత పవర్ఫుల్ అంటే, అతను గోల్డ్ కోసం ఫైట్ చేయలేదు, సిస్టమ్ కోసం ఫైట్ చేశాడు. హి డిడ్ంట్ జస్ట్ వాంట్ టు బి రిచ్. ఎవ్రీ పర్సన్ ఇన్ కేజీఎఫ్ వాంటెడ్ టు బి రిచ్. రాకీ అండర్స్టూడ్ what nobody else in that film never understood. గోల్డ్ కన్నా ఆ గోల్డ్ వచ్చే సిస్టమ్ని కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నాడు. మైండ్ కంట్రోల్ చేస్తే గోల్డ్ కంట్రోల్, గోల్డ్ కంట్రోల్ చేస్తే ఎకానమీ కంట్రోల్, ఎకానమీ కంట్రోల్ చేస్తే పీపుల్ కంట్రోల్, అండ్ ఇంకా పీపుల్ని కంట్రోల్ చేస్తే ఎవ్రీథింగ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఇన్ ద రియల్ వరల్డ్ ఈ గోల్డ్ మైన్స్ని రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. లిథియం, కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్, మన స్మార్ట్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, అడ్వాన్స్డ్ వెపన్స్ అన్నీ ఈ మెటీరియల్స్తోనే అవుతున్నాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే 70% కోబాల్ట్ కాంగో నుంచి వస్తుంది. లిథియం రిజర్వ్స్ సౌత్ అమెరికాలో ఉన్నాయి, కానీ వీటిని ప్రాసెస్ చేసే కెపాసిటీలో 85% చైనా చేతిలో ఉంది. చైనా కేజీఎఫ్ స్క్రిప్ట్ని డెకేడ్స్ ముందే చదివేసింది. 1990s నుండే ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో రోడ్స్, పోర్ట్స్ బిల్డ్ చేస్తూ మైనింగ్ రైట్స్ మొత్తం ఆబ్టైన్ చేసింది. ఫ్యూచర్ పవర్ న్యూక్లియర్ బాంబ్స్లో కాదు, సప్లై చైన్స్లో ఉంది. మరి ఇక్కడ ఇండియా ఎక్కడుంది? ఆనెస్ట్లీ వీఆర్ బిహైండ్. మన ఈవీ ప్లాంట్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ అన్నీ చైనా బిల్డ్ చేసిన సప్లై చైన్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ పుష్ప మూవీలో పుష్పరాజ్ జీరో నుంచి వచ్చాడు. నో ఎడ్యుకేషన్, నో బ్యాక్గ్రౌండ్, బట్ పుష్ప ఒక సిస్టమ్ని అబ్జర్వ్ చేశాడు. సిస్టమ్ ఎప్పుడు ఫేర్గా ఉండదు. కొన్ని థింగ్స్ని తక్కువగా చూపించి కొందరు కంట్రోల్ చేసేలాగా డిజైన్ చేశారు. నిజానికి రెడ్ శాండల్వుడ్ ఎందుకంత వాల్యుబుల్? అది మనం డైలీ యూజ్ చేసే థింగ్ ఏం కాదు, బట్ రెడ్ శాండల్వుడ్ వాల్యుబుల్ ఎందుకంటే కొందరు పవర్ఫుల్ పీపుల్ రెడ్ శాండల్వుడ్ రేర్గా ఉండాలని డిసైడ్ చేశారు. వాళ్ళే ట్రేడ్ని ఇల్లీగల్ అన్నారు. దీనివల్ల ఒక బ్లాక్ మార్కెట్ క్రియేట్ అయింది. ఆ స్కేసిటీ వల్ల రేట్స్ స్కై హైకి వెళ్ళాయి. ఆ హై రేట్స్ వల్ల ఒక క్రిమినల్ ఇకోసిస్టమ్ ఫామ్ అయింది. దీని మీద పుష్ప తన ఎంపైర్ని బిల్డ్ చేశాడు. పుష్ప ఆ సిస్టమ్ని బ్రేక్ చేయలేదు. హీ అండర్స్టూడ్ ఇట్ అండ్ హీ యూజ్డ్ ఇట్. ఇప్పుడు ఇదే లాజిక్ని గ్లోబల్ స్కేల్లో చూద్దాం. డైమండ్స్ ఇండస్ట్రీ. ది బేర్స్ అనే కంపెనీ డెకెడ్స్గా డైమండ్ సప్లైని కంట్రోల్ చేస్తుంది. నిజానికి డైమండ్స్ అంత రేర్ ఏం కాదు, కానీ
డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని మార్కెట్ క్రియేట్ చేసి సప్లైని తక్కువగా రిలీజ్ చేస్తూ రేట్స్ని స్కై హైలో ఉంచారు. ద ఎంటైర్ డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ మైథాలజీ, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అనే డైలాగ్ నిజం కాదు. ఇట్ వాజ్ జస్ట్ అ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఫ్రమ్ 1947. ఒక పీస్ ఆఫ్ కార్బన్ ని లవ్కి పర్ఫెక్ట్ సింబల్ అని ఫిక్స్ చేసి దానికి తగ్గట్టు హెవీగా చార్జ్ చేశారు. ఇంకా ఫార్మా ఇండస్ట్రీ, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయ్యే కాస్ట్ చాలా తక్కువ, కానీ పేషెంట్స్ మాత్రం దానికి చాలా ఎక్కువ పే చేస్తారు. వాట్ ఇన్ఫ్లేట్స్ ద ప్రైస్? పేటెంట్స్, స్ట్రిక్ట్ రూల్స్, మార్కెట్ కంట్రోల్. కంపెనీస్ యాక్చువల్ రీసెర్చ్ కన్నా ఆ పేటెంట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్స్ దగ్గర లాబింగ్ చేయడానికి ఎక్కువ స్పెండ్ చేస్తారు. అండ్ లాస్ట్లీ ఆయిల్, ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇదొక కార్టెల్. వీళ్ళు ఓపెన్ గా డిస్కస్ చేసుకుని ఇవాళ ప్రొడక్షన్ తగ్గిద్దాం, రేట్స్ పెంచుదాం అని డిసైడ్ చేస్తారు. ఇది కాన్స్పిరసీ కాదు, వాళ్ళ ఒఫీషియల్ పాలసీ. దే మీట్, దే డిసైడ్, ద వరల్డ్ పేస్. పుష్ప ఫారెస్ట్ లో చేసిన పని క్రైమ్ అన్నారు, కానీ అదే పనిని ఈ గ్లోబల్ ఇండస్ట్రీస్, లాయర్స్ అండ్ లాబీస్తోనే లీగల్గా చేస్తున్నాయి. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది పుష్ప కరెక్ట్ అని కాదు, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకుంటేనే మనం ఎవరి చేతిలో కంట్రోల్ అవ్వకుండా ఉంటాం. ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఫార్మస్యూటికల్స్, సెమీ కండక్టర్స్, క్లీన్ ఎనర్జీ వీటిని మనమే బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే వేరే వాళ్ళు క్రియేట్ చేసే స్కేర్సిటీకి మనం ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉండదు. వన్ వరల్డ్, బాహుబలి షోడా సిస్టమ్ని ఎవరు బిల్డ్ చేస్తారో రూల్స్ కూడా వాళ్ళే సెట్ చేస్తారు. ఇంకా కేజీఎఫ్ షోడాస్ రిసోర్సెస్ని ఎవరు కంట్రోల్ చేస్తారో ఫ్యూచర్ కూడా వాళ్ళదే. పుష్ప షోడాస్ స్కేర్సిటీ అనేది చాలాసార్లు మనం క్రియేట్ చేసిందే. ఒక్కసారి అర్థమైతే మళ్ళీ ఇగ్నోర్ చేయలేం. కానీ ఇప్పుడు సిస్టమ్ మారుతుంది. గ్లోబల్ రిజర్వ్స్లో డాలర్ షేర్ తగ్గుతోంది. లాస్ట్ 20 yearsలో డాలర్ షేర్ గ్లోబల్ రిజర్వ్స్లో 73% నుంచి 58%కి తగ్గింది. యూపీఐ ఇండియా పేమెంట్ సిస్టమ్ ఇప్పుడు 8 కంట్రీస్లో ఆల్రెడీ యూజ్లో ఉంది, ఇంకా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. బ్రిక్స్ గ్రూప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ G7 కన్నా ఎక్కువ గ్లోబల్ జీడిపి రిప్రజెంట్ చేస్తుంది. ఇండియా కూడా మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. మన జనరేషన్ ఇంజనీర్స్ నెక్స్ట్ ఎకానమీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు. 1944లో డిజైన్ చేసిన సిస్టమ్ ఒక్క రోజులో పడిపోదు, కానీ షిఫ్ట్ మాత్రం స్టార్ట్ అయింది. స్లోలీ, స్ట్రక్చరలీ, ఇర్రివర్సిబుల్లీ. రియల్ క్వశ్చన్ ఫర్ అస్, ఓల్డ్ పవర్ స్ట్రక్చర్ వీక్ అవుతుందని కాదు, అది ఆల్రెడీ వీక్ అవుతుంది. కొత్త సిస్టమ్ని ఎవరు బిల్డ్ చేస్తున్నారు? మనకి క్లారిటీ, స్ట్రాటజీ, పేషెన్స్ ఉన్నాయా ఆ టేబుల్ దగ్గర ఉండడానికి? సిస్టమ్కి జస్ట్ రియాక్ట్ అయ్యే కంట్రీలా కాదు, సిస్టమ్ని డిజైన్ చేసి టేబుల్ దగ్గర కూర్చుంటుందా? అదే ఈ ఫ్రాంటియర్ డిస్కషన్. ఐ యామ్ మేఘ్నా, సీ యూ నెక్స్ట్ వీక్.